जननी जन्मभूमिश्च స్వర్గాదపి గరీయసి 25 ఏండ్ల బీఆర్ఎస్ పార్టీ యొక్క రజోత్సవ సభ. అసలు ఈ రజోత్సవ సభను చూసి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఎందుకు ఇంతగానం దీనిపైన చిన్న లోపం దొరికినా దాన్ని ట్రోల్ చేసేద్దామని ఎందుకు ఇంత పడిగాపులు కాస్తా ఉన్నారంటే మిత్రులారా, ఈ రోజు మీరు నిజం తెలుసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం అనేది ఉద్యమాల చరిత్ర. తెలంగాణ పార్టీ ప్రాంతీయ పార్టీ బలంగా ప్రజల్లోకి కదిలిన ఏకైక పార్టీ భారతదేశం మొత్తంలో చూసుకున్నా కూడా అది బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఆ ఘనత దక్కుతుంది. ఇక్కడ కేసీఆర్ ని సపోర్ట్ చేద్దామా లేకుంటే లాస్ట్ కు విమర్శిద్దామా, ఈ రజోత్సవ సభ పెట్టడానికి గల కారణం ఏంటో దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు ఒక చార్ట్ అయితే రాసుకురావడం జరిగింది. ఏ సమస్యల మీద ఏ విధంగా మనం స్పందించాలి, ఏ విధంగా మాట్లాడాలి అనే దాని గురించి క్లియర్ కట్ గా ఫస్ట్ నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు పిన్ పాయింటెడ్ గా క్లియర్ గా చాలా పద్ధతిగా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ముచ్చట ఏంటంటే ప్రజలారా మీరు ఒకటి అర్థం కావాలి. మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటి చెప్పాలంటే, తన చిన్నతనంలో అతను చదువు అనేది చదువుకోలేదు. ఇతర ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకోవడం, ఆ వచ్చిరాని ఇంగ్లీష్ వచ్చింది, వచ్చిరాని హిందీ వచ్చింది, వచ్చిరాని తెలుగు పదాలు కూడా ఆయనకు రావడం జరిగింది. రాష్ట్రం పైన అవగాహన లేదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన అవగాహన లేదు, రాష్ట్ర ప్రజల పైన అవగాహన లేదు, రాష్ట్ర ప్రజానీకం పైన రేవంత్ రెడ్డికి 1% కూడా అవగాహన లేదు. కేసీఆర్ గారు 25 ఏండ్ల రజోత్సవ సభ సెలబ్రేషన్, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఏదైతే పెట్టుకున్నాడో, ఎల్కతుర్తి సభ, అది మామూలుగా విజయవంతం కాలేదు మిత్రులు. ఒక స్టైల్లో చెప్పాలంటే భారతదేశంలోనే ఒక రికార్డు సృష్టించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ 10 లక్షలు వేసుకున్న టార్గెట్ 10 లక్షలను మించి వచ్చారంటే అది ఆషామాషి ముచ్చట కాదు. చాలా వరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క రకంగా 200 కోట్లు ఆ బీఆర్ఎస్ రజోత్సవ సభకు తగిలేశారు, 200 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు, ప్రజలకు మద్యపానానికి డబ్బులకు ఆశ చూపించి మరి రజతోత్సవ సభని పెట్టడం జరిగింది అనుకుంటా నానా రకాలుగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు బయటికి ఎందుకు వచ్చారు? 55 నిమిషాల జరిగిన ప్రసంగంలో ప్రజాపాలన ఏ విధంగా ఉంది, ప్రజలకు అసలు ఫ్రీ బస్ ఏ విధంగా వర్తిస్తుంది, రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతు బంధును అందించి వారిని రాజులుగా మార్చాడో, మరి ఆ రైతులు ఈరోజు రాజులుగా ఉన్నారా లేకుంటే మళ్ళీ వలసపోతున్నారా అనే దాని గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఒక మాట తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని కదిలించే మాట మాట్లాడండి. ఏమంటే, నాకు బాధ అవుతుంది, ఈరోజు నేను ఆషామాసి ఇక్కడ సభ పెట్టలే, తెలంగాణ ఆగమైతుంటే నాకు బాధ అవుతా ఉంది. ఏ రోజు నేను పదవులు వదిలి ఉద్యమాలు చేసి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని జయించి 10 సంవత్సరాలు సస్యశ్యామలంగా చేశానో, మళ్ళీ 60 ఏండ్ల పాలనలో జరిగిన ఆ యొక్క అవినీతి, 60 ఏండ్లలో జరిగిన ఆ యొక్క ఘోరాలను మళ్ళీ నేను చూడదలుచుకోలేను, నేను ఇవన్నీ చూస్తూ ఉండి నాకు బాధ అనిపిస్తూ ఉందనుకుంటా కేసీఆర్ గారు మాట్లాడింది. మళ్ళీ నేను ప్రజల్లోకి వస్తున్నా, ప్రజలతోటే ఉంటా, ప్రజలకు ఈ ప్రభుత్వం చేసే అవినీతి పైన కొట్లాడడానికి కేసీఆర్ పాత్ర బరాబర్ ఉంటుంది, అసెంబ్లీలో కొట్లాడతా, బయటికి వచ్చేనా కొట్లాడతా అని ప్రతి ఒక్క ప్రజలకు, ఏ రైతు కూడా చనిపోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ప్రజలను సంక్షేమంగా పరిపాలిస్తుందని కేసీఆర్ గారు ఈ తీరుగా మాట్లాడడం జరిగింది. అయిన అర్ధ గంటల తర్వాతనే పొంగిలేటి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి సీతక్క నియోజకవర్గం ఆగమవుతుంది, దాన్ని పట్టించుకునే నాదుడే లేడు, అసలు అక్కడ ఆమె ఉండడం లేదు. ఆమె కూడా కేసీఆర్ గురించి మాట్లాడడం, మీకు ప్రజలపైన అవగాహన ఉందా, ప్రజల గురించి మాట్లాడే ఏమైనా ఓపిక గిట్ల ఉందా, ప్రజలు ఆగమైతా ఉన్నారు, ఈరోజు రాష్ట్రంలో ఒడ్లు కూడా సేకరించడం లేదు, దానిపైన మీరు ఏమైనా మాట్లాడుతున్నారా? పొన్నం ప్రభాకర్ రవాణా శాఖ మంత్రి, ఎంత ఘోరాతి ఘోరంగా ఆర్టీసీ పరిస్థితి చదువుకున్నోనికి తెలుసు, అది ఈరోజు జ్ఞానం ఉన్నోనికి తెలుసు, జ్ఞానం లేనికి ఏం తెలుసు? ఫ్రీ బస్సు పెట్టిన సంబరాలు చెప్పుడు తప్ప కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రమే చెప్పుకుంటున్నారు. కేసీఆర్ గారు ఒక మాట చెప్పడం జరిగింది ఏంటంటే, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ వాదులం అని ఒకటి నినాదం వినిపించింది తప్ప కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనుకుంటా ఇక్కడ వర్గాలు చీలిపోలేదు. తెలంగాణ రాష్ట్ర సమాజానికి అర్థం కావాలి. కానీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కేసీఆర్ గారు 10 లక్షల వరకు టార్గెట్ వేసి ఇంతమంది రావాలి, దీన్ని రకరకాలుగా పైసలు ఇస్తే వచ్చిర్రు అనుకుంటా చాలా మంది చెప్పిర్రు. పైసలు ఇస్తే యాడదాకా వస్తుర్రో ప్రజలకు కూడా తెలుసు. నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు ఒక మనిషికి పైసలు ఇచ్చినప్పుడు ఒక బులెరోనో ఒక ట్రక్కునో వేసుకుని పోయినప్పుడు మిత్రులారా మీరు ఒక్కడే అర్థం చేసుకోవాలి, ఆ మీటింగ్ కొసకే తిప్పుకొని వచ్చే మనుషులు మీరు చూసుంటారు. నిజానికి మేము అక్కడ వీడియోలు గిట్లా అన్ని కవర్ చేసుకొని వస్తూ ఉంటే కేసీఆర్ గారు వెళ్ళిపోయారు, ఆడికి వెళ్ళిపోయి గంట అవుతుంది, అయినా కూడా కేసీఆర్ని చూడాలనుకుంటూ ఏదైతే హసన్పర్తి ఉందో ఆ హసన్పర్తి నుంచి ప్రజలు బస్సులను ఆపేస్తే బస్సులు దిగి మరి ఉరుకొచ్చి మరి ఆ సభ దగ్గరికి వెళ్ళడం జరిగింది. రాత్రి 10 గంటల దాకా కేసీఆర్ వెళ్ళిపోయిండు అని తెలిసినా కూడా ఆ సభ ప్రాంగణాన్ని ఖాళీ చూసొద్దామని అంత ఆసక్తితో అక్కడ బరాబర్ వెళ్ళిర్రు. ఇంకోటి ఏంటంటే, కేసీఆర్ గారు వేసింది బీఆర్ఎస్ పార్టీ వరకైనా తెలంగాణ రాష్ట్ర ప్రజల వరకైనా ఒక 10 లక్షల మంది రావాలి, 10 మంది, ఒక 1 మిలియన్ టార్గెట్ అని కేసీఆర్ పెట్టడం జరిగింది. ఇక్కడ హైలైట్ విడ్డూరం ఏందో తెలుసా,
ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు పోవడేందో కానీ నిజానికి ఆ సభల దగ్గర 7 లక్షల మంది, 1 కాదు 2 కాదు 7 లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చి కండువ కప్పుకున్నవారు. వాళ్ళందరూ మాకు రేవంత్ రెడ్డి వద్దు, మా ఆటో మీద సంపాదించిన డబ్బులు, కూలీ డబ్బులు, వ్యవసాయం మీద నుంచి భార్యకు తెలియకుండా ఇంట్లోకి తెలియకుండా డబ్బుల్ని దాచి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే ఆ కాంగ్రెస్ నాయకులు ఈరోజు మా పొట్టగొట్టారు అని కూడా చెప్పడం జరిగింది. హైలైట్ ట్విస్ట్ ఏంటంటే చాలామంది కొడంగల్ నుంచి తరలి వచ్చారు. చాలామంది కొడంగల్ నుంచి బస్సులు వచ్చిర్రు. అదేవిధంగా మళ్ళీ ట్రాలీలో ఎక్కొచ్చిర్రు, బులోర్ ఎక్కి వచ్చిర్రు. విడ్డూరమైతే ఒకతను కొడంగల్ పులి ఎట్లా ఉందని అడిగిన జస్ట్ అంతే, అది కొడంగల్ పులి కాదు జంగబిల్లి, అడవి పెద్ద జంగబిల్లి అని చెప్పిండు. ఆ వీడియోని కూడా మీకు చూపెడతా. నిజానికి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టిన సభ మీద గదే ట్రోలింగ్ సోషల్ మీడియాలో చెప్తున్నా. కాంగ్రెస్ సోషల్ మీడియా ఒకటి ఉంది మిత్రులారా, తెలంగాణ సమాజంపై ఏమని పిచ్చి కూతలు ఊస్తూ ఉందంటే, ఈ సోషల్ మీడియా అంటే ప్రజల పరంగా ఉండాలి, ప్రజలు ద్వేషించేటట్టు ఉండొద్దు. ఇక్కడ ప్రజాపాలన ప్రజలను ద్వేషిస్తుంది, సోషల్ మీడియా కూడా ప్రజలు దోషిస్తుంది. వాళ్ళ సోషల్ మీడియా జస్ట్ నేను ఇంతకుముందు ఒక 15 మినిట్స్ చూసిన, మీరు మనుషులా గాడిదలు అనుకుంటూ పెట్టిర్రు, అంటే వాళ్ళు బస్సు ఎక్కుతూ ఉండరు. అందరు కలిసి బస్సు ఎక్కుతూ ఉంటే కాంగ్రెస్ కార్యకర్తలకు ఏమనిపించిందో నాకు అర్థం కాలే. వాళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాదు, నంబర్ 1 కాంగ్రెస్ కార్యకర్తలు. ఆ పిల్లగాలు వాళ్ళు ఆ విధంగా పెట్టడం కరెక్ట్ కాదు. ప్రజల్ని దూషిస్తూ ఉన్నారు, ప్రజల్ని విమర్శిస్తూ ఉన్నారు. మిత్రులారా, కేసీఆర్ గారు ఇక్కడ నుంచి తన ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నాడు. 55 నిమిషాలలో కేసీఆర్ గారు మాట్లాడుతూ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రస్తావించలేదు. బ్రహ్మాండంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి పేరు ఎక్కడ కూడా ప్రస్తావించలే. అంటే మన బతుకు, మన స్థాయి, మన లెవెల్, మనం ఏందో అది ఒక్కటి అర్థం కావాలి. కేసీఆర్ గారు 55 నిమిషాలు మాట్లాడిందట. రేవంత్ రెడ్డి పేరు కాదు కదా, కాంగ్రెస్ కారు కూతల మూకల పేరు కూడా తీయలే. అది ఆయన స్థాయి, అది ఆయన మాట్లాడే తీరు, అది ఆయన ట్రీట్ చేసే విధానం. చల్లగా రాడు దింపే రకం గాని మోతబారి రాడు దింపే రకం కాదు. మీరు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చూడొచ్చు. ఎసుంటాడు మన ముఖ్యమంత్రి, ఇట్లా మైక్ పట్టుకుంటాడు, మైక్ పట్టి ఇట్లా ఏమంటాడు, వచ్చి కేసీఆర్ లాగుల్లో తొండలిడుస్తా, కేసీఆర్ ని గుడ్డలు కూడా తీస్తా, కేసీఆర్ నిన్ను వదల, కల్వకుంట్ల ఫ్యామిలీని ఎగరేసి కొడతా, అది చేస్తా, ఇది చేస్తా, తొండలు ఇస్తా, గుడ్లు తీసి గోలి ఆడుకుంటా అని ఓ ముఖ్యమంత్రివా? నేను ప్రశ్నిస్తా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివా? నీకు సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమైనా ఉందా? నువ్వు చదువుకున్నవా? లేకు బజారుడు మాట్లాడకన్నా నీకన్నా బజారుడు మంచోడు. ఒక లెక్కను చూసుకొని బజారుడు బెటర్ నీకన్నా మాట్లాడు. అంత హీనంగా మాట్లాడి ప్రజల ముందు ఒక తొందరగానే పుష్పగుచ్చంలా తయారైన రాష్ట్రంలో ఎన్ని జరుగుతూ ఉంది, ఎన్ని సమస్యలు అవుతా ఉంది. రేవంత్ రెడ్డి దాని గురించి ఎప్పుడు పట్టించుకోడు. రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని తిట్టడం లీనమైపోతూ ఉంటాడు. కేసీఆర్ గారు వచ్చిర్రు, రజతోత్సవ సభకు వచ్చిర్రు, ఒక లిస్టు రాసుకొని వచ్చిర్రు, దాని గురించి మాట్లాడి అక్కడి నుంచి ప్రజలను మీరు భయపడకండి, మీరు అధైర్యపడకండి, నేను మీకున్నాను, నేను మళ్ళీ ప్రజల్లోకే వస్తున్నాను అనుకుంటా ఆయన బ్రహ్మాండంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది నాయకుడి లక్ష్యము, అది ఒక విజనరీ ఉన్న నాయకుడి లక్షణము, అది ఎక్కడ ఏం మాట్లాడాలో తెలిసిన మగోని యొక్క లక్షణం. ఇప్పుడు నీ గురించి చెప్పాలంటే అక్కడ సపోజ్ ఏదైనా విదేశీ కంపెనీలు పెట్టుబడులకు వస్తున్నాయి అనుకో, మన ముఖాలకి మన ఇంగ్లీష్కి రావు తెలంగాణకు, కానీ ఒకవేళ అనుకో, ఇట్లా ఊహలైనా అనుకుందాం, ఊహలు అనుకున్నా కూడా నువ్వు ఏం మాట్లాడతావు నీకు అర్థం కాదు. అక్కడ కంపెనీ ఎందుకు తీసుకొస్తున్నారో దాని గురించి మాట్లాడవు. అసలు నువ్వు దేని గురించి మాట్లాడతావో నీకే అర్థం కాదు. మళ్ళీ కేసీఆర్ తిట్టడం మొదలు పెడతావు. అంటే మన స్థాయి అనేది తెలుసుకోవాలి. నువ్వు ఎస్సుంటి లీడరో నీకు అర్థం కావాలి. తెలంగాణ రాష్ట్ర సమాజానికి కూడా ఈరోజు అర్థమవుతుంది నువ్వు ఎస్సుంటోనివి, నువ్వు ఎట్లాంటోనివి, నీ బతుకేంది, నీ లెవెల్ ఏంది. నేను వ్యక్తిగతంగా అంటలేను. రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీ పరంగా మైకుల ముందు మాట్లాడిన దాని గురించే నేను మాట్లాడుతున్నా. ఎంత గలీజ్గా, ఎంత అవారా మాటలు అంటే ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణం కాదు అది. నాకు చెప్తే మాత్రం ఒక వార్డ్ మెంబర్ అయినా పద్ధతిగా మాట్లాడే మనుషులు ఉంటారు, చదువుకొని వాళ్ళు కూడా పద్ధతిగా మాట్లాడే మనుషులు ఉంటారు. మరి ఇసుంటి ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడు? ఒక్కటి చెప్పండి. ఇంత ఘోరమా? ఇంత బద్మాష్ ముచ్చట్లు మాట్లాడతాడా? మనిషేనా అసలు? ముఖ్యమంత్రివేనా? వీళ్ళు కేసీఆర్ సభ గురించి రివ్యూ పెట్టడానికి అంత ఛాన్స్ ఉంది మీకు? సిగ్గులేదా కొంచెమైనా? ఇందిరమ్మ ఇండ్ల మీద ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇండ్లు చెందుతూ ఉన్నాయి. దాని గురించి రోడ్డు రవాణా శాఖ మంత్రి మాట్లాడు, మరి అటవీ శాఖ మంత్రి సీతక్క గారు మాట్లాడరు, అదేవిధంగా పొంగులేటి గారు అసలు ఉంటాడో ఊసిపోతాడో యాడుంటాడో తెలియదు, కేసీఆర్ని అనంత మొగోళ్ళ వీళ్ళు అని రాష్ట్ర ప్రజలు అంటూ ఉన్నారు. ఇక్కడ
కేసీఆర్ని సపోర్ట్ చేసుడు కాదు నేను ఇక్కడ. రేవంత్ రెడ్డి నువ్వు ప్రతిపక్షమా అధికార పక్షమా అది ఫస్ట్ నువ్వు మొదలు అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి స్థానం ఏందయ్యా? రాష్ట్రానికే ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల ప్రజలు అనుకున్నాం. అది 2011 సెన్సస్ పరంగా చూసుకుంటే. ఈరోజు జనాభా లెక్కలు చూసుకుంటే దగ్గర 6.5 కోట్లు కావచ్చు. మరి రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, మనం మాట్లాడింది ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉంది. మనం ఎట్లా మాట్లాడి ఏం జన అర్థం కాదా? అర్థపర్థం లేదా? నీకు సిగ్గు లేకుండా నీ కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రజలు కదిలొచ్చారు కదా, ఇటువంటి నల్లమల్ల పులొద్దు, అది జంగబిల్లి, ఆ జంగబిల్లి మాకొద్దు అనుకుంటూ నీ పరువు పోయే విధంగా తెలంగాణ సమాజానికి మా ఛానల్లోనే చూపెట్టినాం కదా. నువ్వు ఎసుంటోనివో, నీ కథ ఏందో, నువ్వు ముఖ్యమంత్రి వాళ్ళకుంటే కబ్జా కురువారింది నీ కొడంగల్కి వెళ్ళే కదా. అక్కడ నుంచి ఎన్నో వీడియోలు తీసుకొచ్చి ప్రజలకు చూపెట్టింది. కేసీఆర్ గారు ముందు స్టార్ట్ చేస్తూ జనని జన్మ భూమిచ్చ స్వర్గాదప్పి గరియసి అనుకుంటా అంత బ్రహ్మాండంగా అంత చక్కగా పరిపాలన అంటే ఆ యొక్క శ్రీరాములు వారి యొక్క ఆ రాజ్యపు యొక్క ఆనాటి కాలం యొక్క మాటను తీసుకొచ్చి ఆయన సభను ప్రారంభిస్తే లత్కోర్ మాటలతోటి, బజార్ మాటలతోటి, బద్మాష్ మాటలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని బద్నాం చేసేది రేవంత్ రెడ్డి మాత్రమే. ఏం చేద్దాం ఇసుంటోళ్ళని? మిత్రులారా మీరే చెప్పండి. తెలంగాణ సమాజం దేనికి ఉంది? ఈరోజు ఇతర దేశాలు వివిధ రంగాల్లో పోటీ పడతా ఉంటే మన రాష్ట్రం ప్రతిపక్షాల మీద ఆట ఆడుతుందా? రేవంత్ రెడ్డిని తక్షణం నేను ఒకటి చెప్తున్నా, ఒక రోజు నుంచి దీక్ష వన్నుతున్నాం. రేవంత్ రెడ్డిని దింపడానికి దీక్ష వన్నుతున్నాం. రేవంత్ రెడ్డి లాంటోడు తెలంగాణ రాష్ట్రానికి శనిలా దాపరించాడు. ఎంత ఘోరంగా దాపరించాడు అంటే అంత ఘోరంగా శనిలా దాపరించాడు. రాష్ట్రం ఎటుపోతూ ఉంది? కేసీఆర్ సభ మీద మాట్లాడడానికి మేము ముఖ్యమంత్రి ఎదుర్కొన్నామా? కేసీఆర్ గురించి నేను రివ్యూ వేయడానికి మిమ్మల్ని ముఖ్యమంత్రులు ఎన్నుకున్నామా? సీతక్క గారికి ఏం చెప్పాలని కూడా నాకు అర్థం కాదు. ఆవిడ అసలు ఎందుకున్నారో, అసలు ప్రజలు ఎట్లా అనుకుంటున్నారో, సీతక్క గారి గురించి కొన్ని భాగవతాలు అయితే బయటికి రావడం జరిగింది. వాటిని మనం బయటపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆమె నియోజకవర్గంకి వెళ్ళి ఇక్కడ సీతక్కని ఇంత వ్యతిరేకిస్తున్నా కూడా లాస్ట్ టైంలో సీతక్క గారు ఎందుకు విజయాన్ని పొందుతున్నారనే దాని గురించి క్లియర్ కట్గా మీకు ఒక్కొక్క పిన్ పాయింట్ చూపెట్టడానికి పోతాను. ఈరోజు తెలంగాణ ఆగమనం అవుతుంటే నిజానికి చెప్తున్నా, నేను ఎట్టి పరిస్థితుల్లో ఓర్చుకొని ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఎవరైనా సరే నాకు అవసరం లేదు. నా ఛానల్లో ఎవరి కోసం భజన ఉండదు. నా ఛానల్లో ఓన్లీ రైతుల పక్షాన, పేదల పక్షాన కొట్లాడడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను. ఎవరిని గురించి ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది నా తెలంగాణ, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. 1200 మందికి పైగా ఉద్యమాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, బలిదానాల తెలంగాణ, రక్తపు చుక్కలు ఏరులై పారిన తెలంగాణ. ఇది ఆషామాషి తెలంగాణ కదా. తెలంగాణ కోసం చావు చివరి అంచులో పోవడానికి కానీ సిద్ధం. కానీ ఇటువంటి లంబడి కొడుకుల రాష్ట్రాన్ని ఆగం చేద్దామనుకుంటున్న లంబడి కొడుకుల చేతుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టడానికి ఏ ప్రసక్తిలో కూడా ఆలోచించే కోణమే లేదు. ఎవడైనా కానీ, ఎసుంటోడినైనా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ జైల్లో పెట్టుకొని, కేసులు పెట్టుకొని, ఆ మిండెడగాడు ఏదైనా చేసుకుని మనకు అవసరం లేదు. కేసీఆర్ గారు బయటికి రా 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 అని పిలిచినావు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు నీ మిండెడు వచ్చిండు, నీ మొగోడు వచ్చిండు, నీకు సమాధానం సరిగ్గా రాడ్డు దింపే మొగోడు వచ్చిండు అని ప్రజలు ఎంత సభన అసలు నా జిందగీలా ఒకసారి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సభ పెడితే ప్రజలు తరలి వచ్చారు, పైసలతో వచ్చారు. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్లో 1000 రూపాయలు ఇస్తే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మీటింగ్కి వచ్చిర్రు. ఈరోజు పైసలు తీసుకోకుండా 1 మిలియన్ ప్లస్ రజతోత్సవ సభ రికార్డు బద్దలు కొట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఇది రేవంత్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి మంత్రి బ్యాచ్ కానీ, మా ఎమ్మెల్యేల బ్యాచ్ కానీ కొంచెం సోయి తెచ్చుకొని మాట్లాడాలి. మీరు కేసీఆర్ సభ మీద రివ్యూలు పెట్టడానికి కాదు మీరున్నది, రాష్ట్ర ప్రజల్ని అర్థం చేసుకోవడానికి, రాష్ట్ర ప్రజలపైన పరిపాలన చేయడానికి మీరు ఉన్నారు తప్ప ఈ యొక్క ఏమని చెప్పాలి మిత్రులారా, మింగే ముచ్చట్ల కోసం మిమ్మల్ని ఉంచలేదు. ఈ ముంగుడు ముచ్చట్లు, దిగుడు ముచ్చట్లు, కళ్ళ ఉపడని ముచ్చట్ల గురించి మిమ్మల్ని మేము రాష్ట్రంలో అధికారంలో ఎన్నుకోలేదు. అర్థమైందా?